హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మా ఫ్రెండ్స్ కార్తీక మాసం బుధవారం నుండి స్టార్ట్ అవుతుంది కదా, ఒత్తులు ఎలా చేయడమో చేస్తున్నారు. మీకు చూపిస్తాను చూడండి. ఏం చేస్తున్నారు గౌరీ గారు? ఒత్తు చేయడానికి ముందు పత్తిలోనే పిక్కంతానే తీసి క్లీన్గా ఉంచుకోవాలి. ఓకే, అప్పుడే మనకి ఒత్తులు చక్కగా వస్తాయి. ఇంత బ్లాక్గా ఉన్నవి కూడా తీసేస్తే నీట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా పిక్కలన్నీ కూడా ఎలా వస్తారో అవన్నీ నేను మొత్తం పిక్కలన్నీ ఇలా తీసి ఇలా చూడండి ఎంత చాలా క్లీన్ ఒత్తు చేయడానికి చాలా నీట్గా ఉంది కదా. ఇలాగా ప్రతిని ఇలా తయారు చేస్తే ఇలా ఒత్తులు అవుతాయి. ఈ ఒత్తులు ఇలాగా చూడండి, మా ఫ్రెండ్ ఒత్తులు అంత బాగా చేస్తున్నారు. ఇదిగోండి, ఎంతసేపులో చేస్తారండి ఇలాగా? 5 నిమిషాలు. 5 నిమిషాలకి ఇంచుమించు ఒక 30 చేసే కదా తీసుకుంటే మనకి ఒత్తులు చాలా అందంగా వస్తాయి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇలా వచ్చి ఇంటి దగ్గర ప్రతి వరుస్తూ ఒత్తులు కార్తీక మాసానికి రెడీ చేస్తున్నామండి. నేను ఇంకా అన్నీ వచ్చి పండుగలే కదా, మా ఊర్లో పండుగలు చాలా చక్కగా జరుగుతాయి. మీరు పెడుతున్నారండి? అవునండి, ఒత్తులు తయారు చేస్తాను. గౌరీ గారు, మీరు ఎప్పుడు పెడుతున్నారు అమ్మవారిని? రేపు పెడుతున్నామండి. కార్తీక మాసం ముందు వచ్చి శనివారం ఎప్పుడు కూడా పార్వతీదేవిని తీసుకొచ్చి పెడతాం. ఆ పార్వతీదేవిని బాలగైరమ్మ అంటారు అనమాట. ఇక్కడ ఆమెను తీసుకొని వచ్చి రోజు కూడా పూజలు, అందరూ కూడా భోజనాలు అవి పెట్టుకుంటారు. చాలా సందడిగా, ఈ నెలంతా కూడా చాలా సందడిగా చక్కగా ఉంటుంది. పెద్దవాళ్ళందరూ వచ్చి పాటలు పాడతారు తల్లి దగ్గర. రోజు గుడి దగ్గర భోజనాలు, వన భోజనాలు, పిక్నిక్లు అందరూ కలిసి చాలా సంతోషంగా చక్కగా చేసుకుంటాం. ఈ నెలంతా కార్తీక మాసం అంతా కూడా చాలా సందడిగా ఉంటుంది. చాలా బాగా చేసుకుంటాం. అమ్మవారిని ఎక్కడి నుండి తీసుకొస్తున్నారండి? అమ్మవారి రింగ్ రోడ్ దగ్గర నుంచి తీసుకొస్తున్నామండి. మేము దసరాకి వెళ్ళి వాళ్ళకి ఒక పేట ఇచ్చాము. ఆ పేట తగ్గట్టుగా గౌరీదేవిని 3 అడుగులు గౌరీదేవిని తయారు చేసి మాకు మళ్ళీని రేపు శనివారం అంటే కార్తీక మాసం ముందు శనివారం తీసుకొని వచ్చేస్తాం. ఇక్కడ నుంచి ఊరేగింపుగా వెళ్తాం అందరమేని. అటు నుంచి కూడా అక్కడి నుంచి అందరూ కూడా తీసుకొని పైన పెట్టుకొని తల్లిని ఊరేగింపుగా తీసుకొని వస్తారు అందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇలా ఒత్తులు చేస్తున్నారు. ఇక్కడ అనకాపల్లి అంటేనే పూజలు, నోములు, వ్రతాలు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. అది కార్తీక వన భోజనాలు, గవర్ పిక్నిక్స్ చాలా 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 చక్కగా జరుగుతాయి. ఒత్తులు చాలా బాగా చేశారండి, చాలా చక్కగా లైట్ వెయిట్గా ఉన్నాయి. మధ్యాహ్నం పూట చక్కగా అలా చేసుకుంటామండి. రోజు దీపారాధన చేసుకుంటాం కదా, అందుకని నెలంతా కూడా అలా చేసుకుంటూ ఉంటాము. మా ఇంటి దగ్గరే చేస్తారండి ఒత్తులు. మా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి మధ్య మధ్యలో పిక్నిక్లు మా ఇంటి దగ్గర